చూస్తున్నాం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి లేదా తెలిసినటువంటి మార్గం అయినటువంటి దానిలోనికి మనం అందరూ కూడా ప్రవేశించడానికి ఏ విధమైన భయము వీడియోలో మనకు అవసరం లేకుండా ఒక ధైర్యంతో లేదా ఒక హక్కుగా ఆ పరిశుద్ధ సన్నిధానంలోనికి మనం చేరడానికి దేవుడు నిర్ణయించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ 20వ వచనమును 21వ వచనంలో కూడా 2 మాటలు గనుకను అనేటువంటివి మనం చూస్తున్నాం. మొదటి కనుక ఏంటంటే ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను ఆయన శరీరము ద్వారా ఏర్పరచబడిన మార్గము ఆయన రక్తము ద్వారా పరిశుద్ధముకు ప్రవేశించడానికి మనకి ధైర్యము కలిగి ఉన్నది కనుకను అది మొదటి కనుక. తర్వాత రెండోది దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుకను అనేటువంటి 2 మాటలు మనం చూస్తున్నాం. ఈశ్వరుడు దీన్ని వీ హ్యావ్ అనేటువంటి మాట ఉపయోగించాం. వీ హ్యావ్ అంటే మనకి ఉన్నది అనేటువంటి రీతిలో, అంటే మనకేముందంటే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకి యాక్సెస్ అనేటువంటి ఒకటిది. రెండవది దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక వి హ్యావ్ ఏ గ్రేట్ హై ప్రీస్ట్. దేవుని ఇంటి పైన మనకి గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ ఫిబ్రవరి పత్రికలో దేవుని యొక్క ఆయన ప్రీస్టుడ్ని ఆయన యాజకత్వాన్ని గురించి తెలియచేటువంటి కొన్ని మాటలు మనం చూసిన తర్వాత మనం ముందుకు సాగినట్టుగా దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. అసలు దేవుని ఇల్లు అంటే ఏంటంటే మనం తెలుసుకోవాలి. దేవుని ఇల్లు అంటే దేవుని ఇల్లు అంటే చెప్పండి. దేవుని ఇల్లు ఉంటుందా? సరే, 3వ అధ్యాయంలోకి వెళ్దాం. పత్రిక 3వ అధ్యాయంలో వెళ్ళినప్పుడు 6వ వచనాన్ని మనం చూద్దాం. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన యెడల మనమే ఆయన ఇల్లు. చెప్పండి, దేవుని ఇల్లు అంటే ఎవరు? మనమే. ఎక్కడ ఇద్దరు కూడుకుంటారో వారి మధ్యలో దేవుని సన్నిధి ఉంటుంది. అంటే దేవుని నివాసము మనుషులతో ఉన్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని ఇంటి పైన అనగా మన పైన, మనందరి పైన ఒక యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు ఎలాంటి వాడంటే గొప్ప యాజకుడు ఉన్నాడు. ఆ యాజకుడు మన తరపున దేవుని పక్షాన ఆయన విజ్ఞాపన చేసేటువంటి వాడు. ఒకటి, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మనకు యాక్సెస్ ఉంది. తర్వాత రెండవది, మన పైన ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మనల్ని మన తరపున ఒక విజ్ఞాపన యాచనలు చేసేటువంటి ఒక వ్యక్తిగా, మన తరపున దేవుడికి నిత్యము ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నాడు. పత్రికలోనే 2వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, అవునా ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములను కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములో ఆయన తన సహోదరుడు వంటి వాడు కావలసి వచ్చెను. దేవుడు ప్రధాన యాజకుడు మరి అవ్వడానికి మొట్టమొదటిగా ఆయన మనిషి కావాల్సి వచ్చింది అనేటువంటి మాటను మనం చూడగలుగుతాం. ప్రజల పాపముల పరిహారము కలుగుటకై. ఇది వరకు పాత నిబంధన గ్రంథంలో ప్రత్యక్ష గుడారంలో ప్రజలందరూ
వారు చేసిన పాపముల నుండి పరిహారం కొరకు యాజకుడు ఏం చేసేవాడంటే అర్పించినటువంటి బలి యొక్క అర్పణ తాలూకు ఆ రక్తాన్ని సేకరించి ఆ రక్తాన్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకుని వెళ్ళి ఆ కరుణా పీఠం మీద ఆ రక్తాన్ని ప్రోక్షించేటువంటి వాడై ఉన్నాడు పిల్లలు. కాబట్టి అలాంటి ఆ పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రధాన యాజకుడు కన్నా ఈయన గొప్పవాడు. ఏ విధంగా అంటే ప్రజలందరి పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరము నమ్మకము గల ప్రధాన యాజకుడు. కనికరము నమ్మకం గల ప్రధాన యాజకుడు. ఆయన కనికరము కలిగినటువంటి యాజకుడు. మరి చూడండి, ఏలి యొక్క కుమారులను మనం చూస్తా ఉన్నాం. వారు ఆ బలి అర్పణ అర్పించడానికి వచ్చినటువంటి స్త్రీలతోనూ వారితోనూ చాలా అసభ్యంగా ప్రవర్తించి మరి అవన్నీ లాక్కుని బలవంతం చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రధాన యాజకుడు అయితే కనికరము కలిగినటువంటి వాడు. ప్రజల యొక్క మరి ఆ బలహీనతలో బట్టి అయితే వారి యొక్క అపరాధ దోషముల నిమిత్తము ఈయనే కనికరము కలిగి తనకు తానుగా అర్పించుకున్న కనికరము కలిగినటువంటి వాడు. రెండోది నమ్మకం కలిగినటువంటి వాడు. నమ్మకం గల ప్రధాన యాజకుడు అనేటువంటి మనం చూస్తాం. కనికరం గల నమ్మకం గల ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి ఇలాంటి ప్రధాన యాజకుడు మనకున్నప్పుడు మరింత ధైర్యంగా మనము దేవుని సన్నిధికి మనం వెళ్ళచ్చు. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక దొంగ లేకపోతే మరి తాను చేసినటువంటి తప్పును బట్టి దొరికిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆ జడ్జి గురించి తెలిసిందనుకోండి, ఆయన చాలా కనికరం గలవాడు, మన ఓటు వినిపించుకుంటే లేకపోతే ఇలాంటి పరిస్థితుల్లో చేసాం అని తన యొక్క స్థితిని వివరిస్తే మరి తను కనికరపడి మరి శిక్షను తగ్గించడమో లేదా అతను మందలించి వదిలేయడమో చేస్తాడని ఈ దొంగకు తెలిసిందనుకోండి, ఆ వ్యక్తి మరింత ధైర్యంగా ఆ జడ్జిని ఆశ్రయించగలుగుతాడు తాను చేసినటువంటి పొరపాటుని. కాబట్టి మనకి కూడా మనం చేసిన అపరాధ దోషములన్నింటిని బట్టి మన శిక్షకు మరి పరిష్కారం అయితే మన శిక్ష నుండి తప్పించడానికి ఒక నమ్మకం గల కనికరం గల ప్రధాన యాజకుడు ఉన్నాడు. కాబట్టి మరింత మనం ఏమంటాం దేవుని సన్నిధికి మనం ఫ్రీగా మనం ధైర్యంగా వెళ్ళవచ్చు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదే జడ్జి చాలా మూర్ఖుడు, చాలా కఠినాత్ముడు, చాలా కఠినంగా శిక్షిస్తాడని మనకు తెలిసిందనుకోండి, ఆ జడ్జిని అప్రోచ్ చేయడానికి కూడా ఆ దొంగకు సాహసం చేయడు. ఎందుకంటే అంతగా అతనికి కంటపడ్డాడంటే ఎలాగైనా శిక్షిస్తాడు లేదా హింసిస్తాడనే విషయంలో చాలా భయంతో ఉంటాడు. కానీ మనకు అటువంటి భయం అవసరం లేదు. మనకు తరపున మన పక్షంగా నిలిచేటువంటి ఈ యాజకుడు చాలా కనికరం కలిగిన వాడు. రెండోది నమ్మకం కలిగినటువంటి ప్రధాన యాజకుడు. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం చదివితే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులను మనం ఒప్పుకుని దాని అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. ఈయన ప్రధాన యాజకుడు, తర్వాత అపోస్తలుడైన ప్రధాన యాజకుడు. అపోస్తలుడైన ప్రధాన యాజకుడు అంటే ఏంటంటే, ఆ మాట అపోస్తలుడు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే పంపబడిన వాడు అనేటువంటి అర్థం. అపోస్తలుడు అనే మాటకు ద వన్ హూ ఈజ్ సెంట్, పంపబడినటువంటి వాడు. కాబట్టి పంపబడిన ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఆయన మీద మనం మరి చెప్పుకుంటున్న మాట ఏంటంటే లక్ష్యం ఉంచుడి అనేటువంటి మాట రాయబడతాం. కాబట్టి మనము ఆయన మీద లక్ష్యం ఉంచాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే 4వ అధ్యాయం 14వ వచనాన్ని కూడా మనం చదివితే, ఆకాశము మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుకను మనం ఒప్పుకుని దాన్ని గట్టిగా చేపట్టుతాము. ఈ ప్రధాన యాజకుడు
ఎలాంటి వాడంటే ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అనే గొప్ప ప్రధాన యాజకుడు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రధాన యాజకులు లేదా యాజకులు అనేటువంటి వారందరూ కూడా వారు చనిపోయారు. చనిపోయిన తర్వాత వారి స్థానంలో మరొకరు ఆ స్థానాన్ని మరి భర్తీ చేసినటువంటి వారు. అంటే వారి యొక్క ఎంతో చేసిన సేవ యొక్క స్పాన్ కొంతకాలం వరకే పరిమితమైనట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఈ ప్రధాన యాజకుడు ఆకాశ మండలము గుండా వెళ్ళి దేవుడి కుమారుడైన యేసు అనేటువంటి గొప్ప ప్రధాన యాజకుడు. ఈయన దేవుని యొక్క కుమారుడు, అంటే ఈయన కూడా దేవుడి వంటి వాడే. అటువంటి దేవుడే ప్రధాన యాజకుడిగా ఉండి మన కొరకు ఉన్నటువంటి వాడు కనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా మనం చేపట్టవలసిన వారమైన అనేటువంటి భక్తులు వివరిస్తా ఉన్నారు. 6వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం చూస్తే 6:20 నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా బలపక్షమున ప్రవేశించను. ఈ ప్రధాన యాజకుడు నాకు చెప్పినట్టుగా ఈ లోకంలో ఉన్న ప్రధాన యాజకులందరికీ కూడా కొంత స్పాన్ తర్వాత, కొంతకాలం తర్వాత వారు తమ యాత్రను ముగించుకుని భూమిని విడిచి వెళ్ళిపోయినటువంటి వారు. కానీ ఈయనైతే మెల్కీసెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు. అంటే మెల్కీసెదెకు అంటే అతడు చావైనను పుట్టుకైనను చావైనను లేనటువంటి వాడు మెల్కీసెదెకు. కాబట్టి ఆయనలాగా అతని క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన యాజకత్వానికి మరి మరణం అంటే అంతం అనేటువంటిది లేనట్లుగా ఆ క్రమము చొప్పున యేసుక్రీస్తు ప్రభు వారు ప్రధాన యాజకుడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ప్రతి 7వ అధ్యాయం 26వ వచనం కూడా మనం చదివితే పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలంలో కంటే మిక్కిలి హెచ్చైన వాడు ఆయన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఈ ప్రధాన యాజకుడు ఏంటంటే మొట్టమొదట ఆయన పవిత్రుడు. లోకంలో ఉన్న ప్రధాన యాజకులందరూ కూడా మొట్టమొదట తాము చేసిన పాపముల నిమిత్తము తాము బలర్పించి, తర్వాత ప్రజల నిమిత్తము వారు బలర్పించిన అర్పణ చేసేటువంటి వారు. కానీ ఈయన యందు ఏ దోషము లేనటువంటి వ్యక్తిగా ఆయన జీవించున్నారు. పవిత్రుడు, నిర్దోషి, దోషము లేనటువంటి వాడు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడు. కాబట్టి ఇంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు సరిపడినటువంటి వాడు. ఆయన కన్నా మనకి ఇంకా మరొకటి అవసరం లేదు అనేటట్టుగా అలాంటి ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాం. మన పైన ఆయన యాజకత్వాన్ని వహిస్తా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. తర్వాత 8వ అధ్యాయం 2వ వచనం చదివితే ప్రతి ప్రధాన యాజకుడును అర్పణలను బలులను అర్పించుటకు నియమింపబడును. అందుచేత అర్పించుటకు ఈయనకు ఏమైనా ఉండుట ఆవశ్యకము. పరలోకమందు మహామహుని సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడిగా ఈ ప్రధాన యాజకుని మనం చూస్తా ఉన్నాం. ప్రియుల కింద వచ్చిన ఇంకా మనం చూస్తే 2వ మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమున ఆసీనుడైన వాడు. అలాంటి ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాం. దేవుని కుడి పార్శ్వమందు ఆసీనుడై ఉన్నటువంటి ప్రధాన యాజకుడిని మనం కలిగి ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం చూడవలసిన వారమే. కాబట్టి ఈ విషయాలు మరి అన్ని మనం క్రోడీకరించి మనం చూస్తే గొప్ప ప్రధాన యాజకుడిని
దేవుని ఇంటి పైన, దేవుని ఇల్లు అనగా మనం సహవాసంగా కూడుకున్న మనమే ఆయన ఇల్లు. ఇలాంటి మన పైన ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. మనం చేసిన అపరాధములు, దోషములన్నింటిని బట్టి తండ్రి పక్షమున తండ్రికి మన పక్షమున విజ్ఞాపన చేసేటువంటి ఒక గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడవలసిన వారమైన పిల్లలు. అంటే ప్రధాన యాజకుడు చేయవలసినటువంటి కార్యములు కొన్ని మనం చూసి ముందుకు వద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23వ వచనం చూస్తే, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23 నుంచి మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగచేయును గాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. ఇది మరి చూస్తే యాజకులు ప్రజల్ని ఏం చేయవలసిన వారైనారంటే ఆశీర్వదించవలసిన వారైనారు. అంటే మానవులుగా లేదా యాజకులుగా వారు ఆ విధమైన ఉచ్చారణ వారు చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వారిని ఆ విధంగా వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించడం వలన నేను వారిని ఆశీర్వదిస్తాను. అంటే మరొక పాయింట్ ఏంటంటే యాజకులు చేయవలసిన మరొక విధి ఏంటంటే ప్రజలను వారు ఆశీర్వదించవలసిన వారు ఉన్నారు. కాబట్టి గొప్ప ప్రధాన యాజకుడిగా ఆయన మనల్ని నిత్యము ఆశీర్వదించడానికి ఆయన ముందున్నటువంటి వాడుగా ఈ క్రీస్తు ప్రభువారిని మనం చూడగలుగుతాం. ఇలాంటి యాజకుడు మనకు ఉన్నాడు కాబట్టి మరింత నిశ్చయంగా మనము దేవుని యొక్క సన్నిధానంలోనికి మనం వెళ్ళడానికి మనకి ధైర్యము అదే అవకాశము కలిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకటి, క్రీస్తు ప్రభువు యొక్క శరీరము తెర ద్వారా ఏర్పరిచినటువంటి ఆ మార్గంలోకి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనం ప్రవేశించడానికి మనకు అవకాశం ఉంది కనుకను దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక ఈ రెండు మనకు ఉన్నాయి. ఒకటి, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరిచిన మార్గము, ఆయన రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మార్గము మనకు ఉన్నది కనుకను. రెండోది, ప్రధాన యాజకుడు, దేవుని ఇంటి పైన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుకను. ఈ రెండు మనకు ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సినటువంటి బాధ్యతలు ఏంటి అని అంటే తర్వాత వచనంలో మనం చూస్తాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాసము విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చూడండి, కాబట్టి ఈ విధమైనటువంటి స్థితి మనకు ఉంది. దేవుని పరిశుద్ధ స్థలంలో వెళ్ళడానికి అవకాశం ఆయన తెర ద్వారా, శరీరం తెర ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మనకు అవకాశం ఉంది. రెండోది, మన పైన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి మనం పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళొచ్చు. అయితే ఎలాగ మనం సమీపించవచ్చు అంట ఆయన సన్నిధానంలోనికి? దేవుని లాస్ట్ మాట చూస్తే దేవుని సన్నిధానమునకు చేరుదాము. ఇది ఉంది కాబట్టి మనం దేవుని సన్నిధానానికి చేరుదాము అనేటువంటి మాట రాస్తాం. అయితే 4 ప్రాముఖ్యమైనటువంటి మార్క్స్ అక్కడ మనకు చూడగలుగుతా ఉన్నాం. అయితే ఇలాంటి వాటితో మనం దేవుని సన్నిధానానికి చేరవలసిన పరిస్థితి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో మొదటిది మనం చూస్తే మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ఈ బైబిల్లో 3వది మనం చూస్తా ఉన్నాం. ఏ హార్ట్ స్ప్రింకిల్డ్ ఫ్రమ్ an evil conscience. అంటే
మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారంగా మనం దేవుని సన్నిధానానికి చేరాలి. చూడండి, ప్రధాన యాజకుడు మరి తాను అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి తన ఇష్టాన్ని తన నచ్చినట్టుగా వెళ్ళిపోవడం, ఇష్టానుసారంగా వెళ్ళిపోవడం కాదండి. దానికి ఒక ప్రొసీజర్ అనేటువంటిది ఒకటి ఉండేది. ఏంటంటే ప్రధాన యాజకుడు తన వస్త్రాలని మొట్టమొదటిగా పరిశుభ్రపరచుకోవాల్సినటువంటి వాడై ఉన్నాడు. ఆ వస్త్రాలంతా కూడా పరిశుద్ధపరచుకున్న తర్వాత అతడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి మరి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పాత నిబంధన గ్రంథంలో లేకపోతే అది ప్రత్యక్ష గుడారంలో పనిచేసేటువంటి ప్రధాన యాజకులు మరి వారి యొక్క బట్టలు మాత్రమే వారు ఉతుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉంటే, ఈ ప్రధాన యాజకుడు అయితే మనల్ని బట్టలు మాత్రమే కాదు, ఆయన దేన్ని శుభ్రపరుస్తా ఉన్నాడంటే హృదయాన్ని శుభ్రం చేస్తా ఉన్నాడు, మనస్సాక్షిని శుద్ధి చేస్తా ఉన్నాడు. మనస్సాక్షికి కల్మషం లేనట్లుగా ఆయన మన మనస్సాక్షిని ఆయన శుద్ధి చేస్తా ఉన్నాడు. అంటే ప్రోక్షింపబడిన హృదయము అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఏ హార్ట్ స్ప్రింకిల్డ్. దేని ద్వారా ఆయన ప్రోక్షించాడంటే ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన మీద ఆయన ప్రోక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ ప్రోక్షింపబడిన హృదయాలు మనం కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. చూడండి, లేవి గ్రంథంలో ఉండి లేవి కాండము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మొదటి నుంచి మనం కొన్ని వచనాలను చూస్తే, నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును బలి రూపమైన కోడెను 2 పొట్టేళ్లను భక్ష్యములు తీసుకుని ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం యొక్క సర్వ సమాజమును సమకూర్చుమనగా యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారములొద్దకు కూడి రాగా మోషే సమాజముతో చేయవలనని యెహోవా ఆజ్ఞాపించిన కార్యము ఇదే. అంటే ప్రజలు ఏం చేయాలంటే అనేటువంటిది కింద వచనంలో రాస్తా ఉన్నాడు. అప్పుడు మోషే అహరోనును అతని కుమారులను దగ్గరికి తీసుకుని వచ్చి నేలతో వారికి స్నానం చేయించను. అంటే ప్రధాన యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రొసీజర్ అనేటువంటిది. మొట్టమొదటి ఏం చేయాలంటే నేలతో వారికి స్నానం చేయించాలి. తర్వాత అతడు అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువుటంగిని ఎఫోదు యొక్క విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతనికి ఎఫోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఉరీము తుమ్మీమును వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీదను అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలో ఉన్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠము మీద ప్రోక్షించి బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాళమును దాని పీటను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. మరియు అతడు అభిషేక తైలముతో కొంచెము అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించును. అప్పుడు అతడు అహరోను కుమారుల దగ్గరకు తీసుకొచ్చి వారిని చొక్కాయలను తొడిగి సేమ్ ప్రొసీజర్ వారికి కూడా చేసినట్టుగా మనం చూసాము. ఈ కింద ఇంకా మనం చదివినట్లయితే అర్పించినటువంటి ఏదైతే ముందుగా కోడెలను తీసుకున్నాడో పొట్టేళ్ళు వాటిని అర్పించినటువంటి ఆ రక్తమును కూడా వారి మీద
ప్రోక్షించమని దేవుడు వారికి ఆజ్ఞాపించినట్లుగా, మోషేకు ఆజ్ఞాపించినట్లుగా మనం చూస్తాము. ఇది ఒక యాజకుడు పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళవలసిన పరిస్థితి. మొట్టమొదట అతనికి స్నానం చేయించాలా. స్నానం చేయించిన తర్వాత అతనికి ఆ నిలువు టంగిని, దట్టిని అవన్నీ పెట్టి ఆ ఎఫోదును అధించాలి. ఎఫోదులో మరి 2 అవి పెడతాను. ఏంటంటే తుమీము అనేటువంటి వాటి, అవి ఒక టైస్ లాంటివి. ఇదివరకు దినాల్లో ఏంటంటే ఏదైనా దేవుని దగ్గర మరి అంటాం విచారణ చేయడానికి, అదే ఒక రాజు పలానా దేశం మీద యుద్ధంకి వెళ్ళచ్చా లేదా అనేటువంటిది తెలియలేనటువంటి పరిస్థితుల్లో ప్రధాన యాజకుల దగ్గరికి వస్తే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే దేవుని తరపున విజ్ఞాపనం చేసి ఆ ఉమిను కాకి తీసుకుని దేవుని సందులో వేస్తాడు. అంటే ఆ 2 ఒక్కొక్క కలర్స్ ఉంటాయి. 2 ఒకే కలర్, బ్లాక్ కానీ వైట్ కానీ ఇలా పెడితే ఆ వైట్ వస్తే ఏమో వెళ్ళు అన్నట్లుగా, లేదా బ్లాక్ వస్తే లేదు ఆగిపో అన్నట్లుగా దేవుడి చిత్తాన్ని వారు మరి కనుగొనడానికి ఈ ఉమ్ము తుమ్ము అనేటువంటివి ఉపయోగపడినట్టుగా మనం చూస్తాము. అయితే ఇలా ఈ విధంగా ప్రధాన యాజకుడిని మరి పరిశుభ్రపరిచేటువంటి ప్రక్రియగా ఈ లేవి కాండము 8వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మొదట నీళ్ళతో వారు స్నానం చేస్తారు. తర్వాత రక్తాన్ని వారి మీద ప్రోక్షించడం, ఈ 2 కూడా అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఇక్కడ మనకేం చేశాడంటే ఆ బలి అర్పణ అర్పించినటువంటి వాటి యొక్క రక్తాన్ని వారి మీద ఎలా ప్రోక్షించాడో మన మీద కూడా మన హృదయాల మీద ప్రోక్షించాడు. మన హృదయాలను ఆయన ఏం చేశాడంటే ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన హృదయాల మీద ప్రోక్షించడం ద్వారా మనము మన యొక్క మనస్సాక్షి నుండి మనం ఏం చేయబడ్డామంటే శుద్ధి చేయబడ్డాం. కాబట్టి ఇక మీదగా మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత మన మనస్సాక్షి శుద్ధి చేయబడిన కారణం చేత మనం మనస్సాక్షి శుద్ధి చేయబడిన వారమే. మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం ఇప్పుడు మనకి లభించింది. కాబట్టి వాడు శరీరంలో ప్రోక్షింపబడ్డాయి, కానీ దానికన్నా గొప్పదిగా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే హృదయాంతరంలో ఉన్న మనస్సాక్షిని దేవుడు శుద్ధి చేస్తా ఉన్నాడు. అటువంటి శుద్ధమైన హృదయంతో మనం దేవుని సన్నిధానానికి వెళ్ళేటువంటి అవకాశం మనకి కలుగుతూ ఉంటుంది. కాబట్టి అలా కాంటాక్ట్లో మొదటిది మనస్సాక్షికి కల్మషం తోచబడినట్లు ప్రోక్షింపబడిన హృదయాన్ని మనం కలిగి ఉంది. రెండోది నిర్మలమైన ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరము. ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇందాక ప్రధాన యాజకుడికి మొట్టమొదటి ఏం చేశారంటే నీళ్లతో స్నానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ కూడా మన నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరం అంటే ఇది బాప్తిస్మం అని కాదు. దీని అర్థం ఏంటంటే మన మనస్సు, శరీరము, ఆత్మ మరి ప్రక్షాళన చేయబడినటువంటి వారమై దేవునికి మరి సంపూర్ణమైనటువంటి మన శరీరాలను మనం సమర్పించుకున్నటువంటి స్థితి లేదా నూతన స్వభావాన్ని సూచిస్తాం. అంటే అక్కడ శరీరములు మాత్రమే మరి శుద్ధి చేయబడ్డాయి. అదే ఏమంటాం ప్రధాన యాజకుడు మరి నీళ్లతో స్నానం చేసి తర్వాత రక్తాన్ని ప్రోక్షించి మరి ఆ సన్నివేశము కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభువారు మనకి మన యొక్క శరీరం మాత్రమే కాదు హృదయాన్ని శుద్ధి చేసినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకనే 36వ అధ్యాయంలో హెజ్కేలులో ఈ మాట రాయబడతాం. దేవుడు మనల్ని శుద్ధి చేసేటువంటి వాడైనాడు. ఎలాగైనా శుద్ధి చేస్తాడంటే 36వ అధ్యాయము హెజ్కేలు 25 వచనాలు నూతన స్వభావము మీకు కలుగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి
రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. ప్రియులారా, దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆ ప్రయోజనం మనం చూస్తే మన అపవిత్ర యావత్తు పోనట్లు నేను మీ మీద శుద్ధ జలము జలమును. మన అపవిత్ర అంతా కూడా పోనట్లుగా దేవుడు మన మీద శుద్ధ జలాన్ని జల్లుతాడు. కాబట్టి నూతన హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు, నూతన స్వభావం మనకి వస్తుంది. రాతి గుండె పోయి దాని స్థానంలో మాంసపు గుండెను మనకు ఇస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఒక మార్చబడినటువంటి స్వరూపము కలిగిన వారము అనేటువంటి విషయాన్ని మనకి అర్థమవుతాం. అంటే బాడీస్ వాష్ అంటే ఏంటంటే మన యొక్క శరీరానికి ఉన్నటువంటి కల్మషం ఏదైతే ఉందో ఆ కల్మషం లేకుండానట్లుగా మనం ఆయన మనల్ని తయారు చేసాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి శరీరానికి కల్మషం లేదు, రెండు మనస్సాక్షికి కల్మషం లేదు. మనస్సాక్షి కల్మషం తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయం మనకు ఉంది. శరీరంలో కల్మషం లేదు, మనస్సాక్షిలో కల్మషం లేదు. తర్వాత మూడవది విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత మనకు ఉంది. విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత అనేటువంటి మీకు నయాగరా జలపాతం దగ్గర ఒక తాడు కట్టి ఉంటుంది. ఆ కొండల మధ్యలో ఈ కొండ నుంచి ఆ కొండకి ఒక పర్వతంలోకి ఒక రోప్ అనేటువంటిది ఉంటుంది. ఆ రోప్ మీద ఒక వ్యక్తి నడుచుకుంటా వెళ్తా ఉంటున్నాడు. ఈ పిక్చర్ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ సన్నని తాడు మీద వ్యక్తి బ్యాలెన్స్ చేసుకుంటా దాని మీద నడుచుకుని వెళ్ళేది. అంటే ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం అది నయాగరా జలపాతం. అలాంటి దాని మీద వెళ్ళాలంటే చాలా ధైర్య సాహసాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోప్ వాకర్ ఎవరైతే ఉన్నారో అతను తరచుగా ఆ విధంగా తాడు మీద ఇద్దరు నడుచుకుని వస్తూ ఉంటాడు. ప్రజలందరికీ అతని మీద ఏంటంటే పడడం కింద పడడం చక్కగా నడిచికెళ్తాడు అనేటువంటి ఒక విశ్వాసం లేకపోతే అతని మీద ఒక నమ్మకం ఏర్పడింది. ఒక రోజున అతను ఒక స్టేట్మెంట్ చేశాడంట, నేను చక్కగా వెళ్తున్నాను, నా మీద మీకు అందరికీ నమ్మకం ఉంది కాబట్టి ఎవరైనా మీలో ఉండి నాతో పాటు వాళ్ళని నా మీద ఎక్కించుకుంటాను, నా మీద ఎక్కించుకుని ఆ జలపాతము ఐవతల నుండి అవతలకి ఆ రోప్ మీద తీసుకువెళ్తాను అని ఒక ఇన్విటేషన్ అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చాడంట. అది ఇతను వెళ్తున్నారు కాబట్టి ఇతని మీద నమ్మకం ఉంది. కానీ ఎప్పుడైతే నేనెంత ఏమో సెక్యూర్డ్గా వెళ్ళి ఎలాగైతే క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి వస్తున్నానని మీకు నమ్ముతున్నారో అదే నమ్మకం మీరు నా మీద కనుకొస్తే నా మీద ఎక్కండి, నేను మిమ్మల్ని అటువైపు తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ క్షేమంగా మిమ్మల్ని ఇటువైపు చేరుస్తానంటే ఒక్కరు కూడా ముందుకు రాలేదు. ఎందుకని అతని మీద విశ్వాసము లేక, అంటే ముందు వాళ్ళకి అతని మీద విశ్వాసం ఉంది, ఈజీగా వెళ్ళి ఈజీగా తిరిగి వచ్చేస్తున్నాడో భయపడకుండా అని చాలా ఆశ్చర్యపడి అతని మీద చూశాడు. ఇప్పుడు అదే వేలు ఎక్కేదాం అనేటువంటి పరిస్థితి వచ్చేసరికి మాత్రం వాళ్ళకి ధైర్యము సరిపడలేదు. అందుకే దీన్ని ఏమంటామంటే ఎంట్రస్టింగ్ దే ట్రస్ట్ ఇన్ హిమ్. అంటే అతని మీద వ్యక్తిగా అతని మీద ఇల్లు వస్తాడు అని అతని మీద నమ్మకం అయితే ఉంది. కానీ ఈ నమ్మకమును వీడు అతని మీద నాతో అంటే ఇతను తీసుకువెళ్తాడు, నేను తీసుకువెళ్తానని అతను చెప్పినప్పుడు వీరి విశ్వాసం అతని మీద ఉంచలేకపోయినటువంటి పరిస్థితిగా మనం చూస్తాము. ఇప్పుడు ప్రభు అంటే అందరూ నమ్ముతారు, దెయ్యాలు కూడా ఏమవుతాయంట ముడికి నమ్ముతాయి అనేటువంటి మాట బైబిల్లో దేవుడు కూడా నమ్ముతాయి, మునిగిపోతాయి దేవుడు అంటే అనేటువంటి మాట. అందరూ దేవుని మీదకి, దేవుడు అంటే అందరికీ నమ్మకమే. కానీ దేవుని మీద మన యొక్క ట్రస్ట్, ఇంట్రెస్టింగ్ అవర్ సెల్ఫ్స్ టు హిమ్, అంటే మనము ఆయన మీద ఏమంటామంటే ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చాలా మంది
వెలికి తీసేటువంటి వారిగా ఉంటారు. నమ్మకం అయితే ఈయన చాలా, హిందువులు కూడా నమ్ముతారు, ఈయన చాలా మహత్యం కలిగేవండి అని అందరూ నమ్ముతారు. కానీ ఉంచాల్సినటువంటి విశ్వాసం వచ్చేటువంటి పరిస్థితుల్లో మాత్రం మరి వారు తమకు తాముగా ఆ ట్రస్ట్కి అప్పగించుకోరు. ఒకవేళ ఈ వ్యక్తి నడుస్తాడని అందరికీ తెలుసు, ఎప్పుడు పడుకోలేదని తెలుసు, కానీ ఎప్పుడైతే వీళ్ళు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందో అప్పుడు వీరి యొక్క విశ్వాసం అతని మీద కట్టలేనటువంటి పరిస్థితిగా మనకి విశ్వాసంలో సంపూర్ణమైన నిశ్చయత మనకి దేవుడు ఇచ్చాడు. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ ఉదాహరణ మనం ఆలోచించాలి. ఒక సముద్రం మీద ప్రయాణం చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మరి మొత్తం మీద అతనికి నడిపిస్తున్నటువంటి నావో ఏదో పోవటం మొత్తానికి ఏదో ఇదైపోయి నీళ్ళల్లో పడిపోయాడు. నీళ్ళల్లో ఇతను సహాయం కొరకు అతను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ దారి గుండా లేకపోతే పక్క గుండా ఒక కొంచెం పెద్ద షిప్ వెళ్తుంది. అతని దగ్గర తాడు ఉంది, అతని దగ్గర ట్యూబ్ లాంటిది ఉంది, అంటే ఇంకా లైఫ్ జాకెట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే అతని మీద తన యొక్క విశ్వాసాన్ని ఉంచాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే అతను రక్షించగలడానికి ఏమేమి ఇతను అనుకుంటున్నాడో అవన్నీ అతని దగ్గర ఉన్నాయి. కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే అతని మీద విశ్వాసము ఉంచుతాడు. ఎందుకంటే రక్షించడానికి ఏమేమి ఉండాలో వాటన్ని వస్తువులు ఉన్నాయి, మనిషి ఉన్నాడు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, బోట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ వ్యక్తి అతని మీద తన సంపూర్ణమైనటువంటి విశ్వాసం, నన్ను రక్షించగలడనేటువంటి నమ్మకం అతని మీద ఉంచుతాడు. అలాగే అదే దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, అతని దగ్గర ఏమీ లేవు, లైఫ్ జాకెట్ లేదు, లేదా టైర్ లేదు, ఏం లేదు, చాలా స్లోగా ఉండే ఒక నావ లాంటిది ఉంది, ఎక్కడో దూరంలో ఉన్నాడు, అతని మీద ఉంచుతాడా లేకపోతే ఇతని మీద ఎక్కువ నమ్మకం ఉంచుతాడంటే ఇతని మీద ఎక్కువ నమ్మకం ఉంచుతాడు. ఎందుకంటే ఇతను మొదట కళ్ళ ముందు కనపడుతున్నాడు, నన్ను త్వరలో రక్షించేటువంటి పరిస్థితి ఉంది, లేకపోతే నన్ను రక్షించడానికి అతని దగ్గర లైఫ్ జాకెట్ ఉంది, లేదంటే ట్యూబ్ లాంటిది ఉంది, లేదంటే తాడు ఉంది, ఇలాంటివి అన్నీ ఉన్నాయి కాబట్టి నన్ను రక్షించగలడు అని ఆ వ్యక్తి అతని మీద తన నమ్మకాన్ని ఉంచుతాడు. చూడండి, ఎలాగైతే ఈ ఉదాహరణ ఉందో యేసుక్రీస్తు ప్రభు కూడా మనల్ని రక్షించగలడు అనడానికి, ఆయన రక్షించడానికి ఏమేమి చేయాలో అవన్నీ ప్రభు చేసి తను తాను కనపరుచుకుంటా ఉన్నాడు మన దగ్గర. చూడండి, అట్లనే హెబ్రీల్లో తర్వాత అధ్యాయంలో మనకు చూస్తే విశ్వాసమునకు కర్త అని 12వ అధ్యాయంలో మనకు రాస్తాం. అంటే విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా చూస్తున్న 12లో ఓపికతో పరిగెట్టడనే భయం. విశ్వాసమునకు కర్త అనేటువంటి మాట దాని అర్థం ఏంటంటే, కర్త అంటే ఆయన మనకన్నా విశ్వాసం ఇస్తాడా, ఇచ్చేవాడైనా ఆథర్ ఆఫ్ ఫెయిత్ అంటాం. చూడండి, అంటే దీని అర్థం జాగ్రత్తగా మనం గమనిస్తే మనల్ని రక్షించడానికి దేవుడు ఏమేమి చేయాలో అవన్నీ చేసి మన ముందు ఇప్పుడు తను తాను కనపరుచుకుంటా ఉన్నాడు. నీ కొరకు నిన్ను రక్షించడానికి ఇవన్నీ నేను చేశానని చెప్పి ప్రభు ఆ చేసినవన్నీ మనకు చూపిస్తూ తను తాను మనకి కనపరుచుకుంటున్నాడు. ఇప్పుడు మనం ప్రభువుని చూస్తే అవును నిజమే, ఈయన నన్ను రక్షించగలడనేటువంటి నమ్మకం మనకి కలిగేటట్లుగా అవన్నీ కూడా ప్రభువే చేశాడు. విశ్వాసం అంటే మనమేదో గొప్పగా అయితే అంటే చాలామంది ఇలా చెప్తూ ఉంటారు ఏంటంటే, నువ్వు విశ్వాసం నుంచి దేవుడు ఖచ్చితంగా చేయగలంటే మనం ఏదన్నా లోపల చేయాలేమో, హృదయం బలంగా నమ్మాలేమో అని మనం అనుకుంటూ ఉంటాం. విశ్వాసం అంటే మనం చేయగలిగింది ఏం లేదండి, ఆయన మన కొరకు ఏమేమి చేయగలడో అవన్నీ చేసి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఆయన మీద కొంత నమ్మకం ఉంచడం. ఇప్పుడు ఈ మునిగిపోతున్నటువంటి నీళ్ళలో మునిగిపోతున్నటువంటి వ్యక్తికి అతన్ని రక్షించడానికి ఉన్న ఎబిలిటీ, సామర్థ్యము, ఏమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కలిపి
అక్కడ ఆ వ్యక్తి కనపడ్డాడు కాబట్టి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని నమ్ముతాడు, రక్షించగలుగుతాడేమో అని ఒక ఆశ ఇతను పెట్టుకుంటాడు ప్రియులు. అలాగే మనకి కూడా ప్రభు మనం విశ్వసించడానికి, విశ్వాసం అంటే మనం చేయగలిగింది ఏం లేదండి, ఆయన ఏమేమి చేయగలదో అవన్నీ చేసి మన ఎదుట సిద్ధంగా ఉన్నాడు. నేను నిన్ను రక్షించగలను. మనం ఏం చేయాలంటే మనం వీ హ్యావ్ టు ఎంట్రస్ట్ అవర్ ట్రస్ట్ ఇన్ హిమ్. మన యొక్క ఆయన ఏదైతే చేయగలదు అనేటువంటి ఏదైతే ఆయన కనపరుస్తున్నాడో దాని మీద మనం విశ్వాసం ఉంచగలిగితే ఆయన ఖచ్చితంగా మనల్ని విమోచించగలుగుతాడు ప్రియులు. మరొక ఉదాహరణ మీకు అర్థమవుతుంది. చూడండి, బైబిల్లోనే పేతురు తర్వాత మిగిలిన శిష్యులందరూ కూడా పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. మధ్యరాత్రిలో ఆయన నీళ్ల మీద నడుచుకుంటూ ప్రభు వస్తారు. అయితే నీళ్ల మీద నడుచుకున్నప్పుడు వీళ్ళ భూత మీద అనుకుని భయపడతారు. నేనే అని ప్రభు ఉపయోగించినప్పుడు సరే అని నమ్ముతారు. ప్రభువా నీవే అయితే నన్ను కూడా నీళ్ళ మీద నడవడానికి సెలవు ఇవి అని పేతురు అడిగినప్పుడు సరే అని ఆయన సెలవు ఇవ్వగానే నీళ్ళ పైన నడవడానికి సాగుతాడు. అయితే గాలిని సముద్రమును చూసి భయపడి మునిగిపోసాగుతాడు. అప్పుడు పేతురు ఏం చేస్తాడంటే రక్షించుమని ఆయన అతన్ని ప్రభువును వేడుకున్నట్లుగా మనం చూస్తాము. అయితే రక్షించడానికి అక్కడ శిష్యులు ఉన్నారు. అంటే ఆ బోట్లో ఉండే కదా దిగి వచ్చాడు. అతను ఉన్నారు, వీళ్ళందరూ ఎవరో మళ్ళా ఎవరో జాలర్లు, వీళ్ళందరూ కూడా చాలా వరకు జాలర్లు. కాబట్టి ఎలాగైనా సరే ఇతన్ని కాపాడేటువంటి గొప్ప స్థితి తన యొక్క సహోదరులకి ఆ తోటి శిష్యులకి ఉంది. కాబట్టి వాళ్ళు ఎవరిని అడగట్లేదు రక్షించమని. ఎవరిని అడుగుతారంటే ప్రభా రక్షించమని యేసుని అడుగుతా ఉన్నాడు. ఎందుకు యేసునే అడుగుతున్నాడు? తన సొంత ప్రజలని లేకపోతే తోడు వారిని తన శిష్యుల్ని అయింది కట్టలేదంటే ఈయన నీళ్ల పైన నడవగలిగినటువంటి వ్యక్తి, నీళ్ల మీద నడవగలడానికి నాకు సెలవిచ్చినటువంటి వ్యక్తి అని చెప్పి తన సంపూర్ణమైన విశ్వాసమును క్రీస్తు మీద ఆయన ఉంచగలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే నీళ్ల మీద కూడా నడవగలిగినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆయన క్రీస్తే కాబట్టి, యేసుడే కాబట్టి, ఆ యేసు ఉన్నాడు కాబట్టి ఈయన నన్ను రక్షించగలిగిన వ్యక్తి అని ప్రభు మీద విశ్వాసం ఉంచి ఆయన రక్షించు ప్రభు అని యాక్ట్ వేసినట్టుగా మనం చూస్తాము. కాబట్టి ఈ విషయంలో మనం చూద్దాం. మన విశ్వాసం విషయంలో ఏ విధమైనటువంటి కొరత ఏర్పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వాసం విషయంలో ఏమేమి చేయాలో దానివన్నీ కూడా క్రీస్తు ప్రభు వారు చేసి తనకు తాను మన ముందు ప్రత్యక్షపరచుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఎస్ నువ్వు నన్ను రక్షించగలవు అని మనం ఆయనకు సరెండర్ చేసుకోవాలి. అంటే మనం సంపూర్ణమైన నిశ్చయత ఆయన మీద మనం కలిగి ఉండడం మాత్రమే చేయాలి. కాబట్టి విశ్వాసం విషయంలో ఫుల్ అష్యూరెన్స్ ఆఫ్ ఫెయిత్ అని వాడబడింది. అంటే ఫుల్ అష్యూరెన్స్ అంటే మనకి దానికన్నా డోకా లేదు, రక్షించడానికి ఈయనకన్నా మనకి మరి ఒక మార్గం లేదు అన్నట్లుగా ప్రభు సమస్తాన్ని కూడా మనకి చేసి మనం విశ్వసించడానికి ఒక కర్తగా ఆయన ఉన్నాడు. మనము విశ్వసించడానికి ఒక సోర్స్గా ఆయన ఉన్నాడు. కాబట్టి ప్రభువును మనం ఇప్పుడు ఖచ్చితంగా విశ్వసించవచ్చు. ఎందుకంటే ఆయన ఏమేమి క్రైటీరియా మనం రక్షించడానికి చేయాలో అవన్నీ చేసాడు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రభువుని విశ్వసించవచ్చు. కాబట్టి అటువంటి విశ్వాసంలో సంపూర్ణ నిశ్చయత మనం కలిగి ఉండాలి. ఏ విధమైనటువంటి కొద్దిగా రకమైన సందేహం కూడా మనం పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మనందరి తరపునాన్ని కూడా ప్రభు చేయగలిగినట్లుగా మనం చూస్తాం. Many people have faith in Christ but never entrust themselves to Him. చాలా మందికి విశ్వాసం ఉంటుంది కానీ తాము ఆయనకు ఏమంటారు ఇంట్రెస్ట్ అంటే సమర్పించుకోరు, లేదా తాము ఆయనకి సబ్మిట్ చేసుకోరు ప్రియులు. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో ఈ తాడు పైన రూపవాహన విషయంలో వాళ్ళ ప్రభువు మన పక్షమున ఇలాంటి స్థితిలో ఉంటే ఖచ్చితంగా మనం కళ్ళు మూసుకుని ఆయన మీద ఆధారపడి ఉండవచ్చు.
కళ్ళు మూసుకుని ఆయన మనం విశ్వసించవచ్చు, ఆయన మీద మనం నమ్మకం ఉంచవచ్చు అనేటువంటిది దీన్ని బట్టి మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి 4 విషయాలు. మొదటిది ప్రోక్షింపబడిన మనస్సాక్షి కల్మషము పోసుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం. మనకు హృదయం ఉంది, క్రీస్తు ప్రభువు యొక్క రక్తం చేత కడగబడిన హృదయం కల్మషం లేకున్నట్టుగా మన మనస్సాక్షి ఉంది. రెండోది కల్మషం లేనటువంటి శరీరం మనం కలిగి ఉన్నాం. అంటే మనకున్న బలహీనతలన్నిటి నుండి ఆయన మనల్ని కడిగి వేశాడు. మూడవది విశ్వాసం విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేకుండా సంపూర్ణమైన నిశ్చయత కలిగిన వారుగా ప్రభువునందు మనం విశ్వసించడానికి మనకి పరిస్థితి ఉంది. తర్వాత 4వది యథార్థమైన హృదయంతో యథార్థమైన హృదయంతో ఏ ట్రూ హార్ట్ అనేటువంటిది కూడా ఉపయోగించే పేరు. చూడండి, మానవుడు హృదయంలో ఏ విధంగా అనుకుంటాడో ఆ విధంగానే ఉంటాడు. హృదయం యాజ్ ద హార్ట్ ఈజ్ సో ఇస్ ద మ్యాన్ ఈజ్. అంటే మనిషి హృదయంలో ఎలా ఉంటాడో బయటికి ఆ విధంగానే ఉంటాడు. అతని ప్రవర్తన బట్టి అతని హృదయం ఎలా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పవచ్చు ప్రియులు. కాబట్టి అలాంటి అంటే పవిత్రమైనటువంటి ట్రూ హార్ట్, యథార్థమైనటువంటి హృదయంతో మనం దేవుని సన్నిధానానికి మనం చేరగలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే మన హృదయం వద్దు దేవుడు తన ధర్మ విధులను రాసుకున్నాడని మనం నూతన నిబంధనలో మనం చూస్తా ఉన్నాం. 5 వచనాల్లో కూడా 16వ వచనంలో అదే రాయబడుతుంది. ఏంటంటే ఆ దినములు అయిన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయం ఉంచి వారి మనస్సుల మీద వాటిని రాయుదును. కాబట్టి ప్రియులారా, దేవుడు తన ధర్మ విధులను మన హృదయంలో రాస్తాను. కాబట్టి హృదయము ఏ ట్రూ హార్ట్ తోటి మనం ప్రభువుని మరి వెంబడించాలనేటువంటిది మనం చూస్తున్నాం. బైబిల్లో మొట్టమొదటి నుంచి కూడా ఈ ట్రూ హార్ట్ గురించి చెప్పబడతాను. అది తెలుగులో ఎలాగ వాడబడుతుందంటే, మీ దేవుడైన యెహోవాని నీ పూర్ణ హృదయంతో అని, పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన్ని వెతకాలి, ఆయన వెంబడించాలి, ఆయన ఆరాధించాలని మొట్టమొదటి నుండి ఇశ్రాయేల్ దగ్గర నుండి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఇదే మాట వాడబడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధానంలో మనం వచ్చినప్పుడు హాఫ్ హార్టెడ్గా మనం ప్రభుని హాఫ్ హార్టెడ్గా ఆరాధించాల్సిన పరిస్థితి లేదు. సంపూర్ణమైన హృదయం ఉంటుంది. ఎందుకంటే ఆయన తప్ప మనకు వ్యక్తి లేడు మనం రక్షించగలిగిన వ్యక్తి. ఆయన తప్ప మన నా రాజ్యానికి చేర్చగలిగిన వ్యక్తి మరొకడు లేడు. కాబట్టి సంపూర్ణ నిశ్చయత ఆయన నుంచి హృదయపూర్వకంగా, హృదయం నిండా యథార్థమైన హృదయంతో మనం ప్రభుని సేవించవలసినటువంటి వారమే. కాబట్టి విధేయతకు సిద్ధమైన హృదయం లేదా విశ్వసించదగ్గ హృదయాన్ని మనం కలిగి ఉంటాం. అంటే ఆయన ఎంత విశ్వాసము లేదా మనం రక్షించగలిగిన సమర్థుడిగా ఆయన మనం కనపరుచుకున్నా, మన యందు ఆయన యందు మనం విశ్వసించలేకపోతే మనం రక్షింపబడలేదు. కాబట్టి మనం రక్షించడానికి ఏమేమి చేయాలో అన్ని ప్రభు దగ్గర వచ్చాడు. ఆయన యందు మనం విశ్వసించకపోతే ఆయన దగ్గర నుండి మనం ఏది పొందలేము, అయితే మనం రక్షింపబడలేము అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ 4 విషయాలు మనం కలిగి ఉండి దేవుని సన్నిధానానికి చేరదాం అనేటువంటి మాట చెప్తాను. లెట్ us draw అనేటువంటి మాట ఉపయోగపడింది. అంటే ఆయన సన్నిధానానికి మనం వద్దాం. ఎలా వద్దాం అంటే, పాత నిబంధనలో ఉన్నట్లుగా బట్టలు మాత్రమే వారు బట్టల మీద మన శరీరం మీద రక్తాన్ని పోషించబడిన స్థితి కాదు. ఆయన మనల్ని శుద్ధి చేసేటువంటి పరిస్థితి ఎలాంటి శుద్ధి చేస్తారంటే, వాషింగ్ మన హృదయాన్ని, అంతరంగం, అంటే మన మనస్సాక్షిని కల్మషం తోచుకున్నట్లుగా మన హృదయాలైనా ప్రోక్షిస్తాడు ఆయన రక్తం చేత. కాబట్టి ప్రోక్షింపబడిన హృదయాలు మనం కలిగి ఉన్నాం. కల్మషం లేనటువంటి మనస్సాక్షితో విశ్వసించదగిన హృదయం కలిగి ఉన్న వారమే. తర్వాత ఉదకముతో స్నానం చేయబడిన
శరీరము కలగను. అంటే దాని అర్థం ఏంటంటే పరిశుద్ధమైన శరీరములతో అని. ఆయన మనల్ని ఇందాక మనం చూసిన దాంట్లో మన శరీరాన్ని ఆయన పరిశుద్ధపరిచాడు. ఎస్కేల్ 36 ప్రకారం పవిత్ర జలముతో ఆయన మన మీద శుద్ధ జలం జరిగినప్పుడు మన హృదయంలో మార్చబడ్డాయి. మన రాతి గుండె మాంసం గుండెగా మారింది. నూతన స్వభావము కలిగిన వారిని మనం తయారైంది. కాబట్టి మన శరీరము లేక అందులో ఉన్న సమస్తము కూడా దేవుడు మార్చివేశాడు. ఇలాంటి స్థితితోటి కల్మషం లేని హృదయంతో సంపూర్ణ నిశ్చయతతో, తర్వాత మనస్సాక్షి కల్మషం లేకుండా యథార్థమైన హృదయంతో సంపూర్ణ నిశ్చయత కలిగిన విశ్వాసంతో దేవుని సన్నిధానానికి మనం చేరదాము అనేటువంటి మాట రాస్తాను. తర్వాత కింద వర్షంలో ఒక 2 రోజులు కూడా మనం చెప్పి ఉంచుకున్నాం. దేవుని సన్నిధానానికి వచ్చేద్దాము. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందుము. మొదటిగా మనం చూసాం కదా, లెట్ us draw nigh the fullness of faith. దేవుని సన్నిధానానికి మనం చేరదామని మొదటిది చెప్పాడు. రెండవది, మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకుందాము. మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకుందాము. దీన్ని మనం చూసినట్లయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయంగా let us hold fast to the profession of our faith అనే మాట్లాడడం. 3 భాగాలు ఇందులో మనం చూస్తాం ప్రియుల. మొదటిది మనం ఒప్పుకున్నది, రెండోది ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని రెండోది పట్టుకోవడం, మూడోది నిశ్చలంగా అంటే వితౌట్ వేవరింగ్ అనేటువంటి మాట. ఈ 3 విషయాలు మనం గమనిద్దాం. ఇప్పుడు ఒక చిత్రంలో చూస్తే ఒక ఏమంటారంటే పారాట్రూపర్ అంటాం. పారాట్రూపర్ అంటే గాలిలో ఎగిరి తర్వాత పారాషూట్ వదులుతారు, కింద పడిపోయడం. ఆ పారాషూట్ అలానే కింద పడకుండా చక్కగా కాపాడుతుంది. ఈ ఒక పారాషూట్ని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేస్తే అతను తన మొట్టమొదటి పారాగ్లైడింగ్ ఎలా జరిగింది అని చెప్తే అతను మాట్లాడుతున్నాడు. మొదటిసారి దూకినప్పుడు చాలా భయం కలిగింది అనే మాట అలా చెప్పాడు. చాలా భయపడ్డాను. అయితే నాకు మరణానికి మధ్య పారాషూట్ తీయగానే బెలూన్ టైప్లో ఏర్పడతారు. అంటే ఒక క్లాత్, ఆ క్లాత్ తప్ప మరేమీ లేదు. అంటే నాకు నా మరణానికి మధ్య ఈ క్లాత్ అడ్డుగా ఉంది. ఈ క్లాత్ లేకపోతే నాకు మరణమే అన్నట్లుగా చెప్పాడు. రెండోది, ఒకవేళ ఇతడు పైనున్న స్థలం నుండి లేదా ఏరోప్లేన్ నుండి దూకిన తర్వాత ఇది సంభవిస్తే అవి ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది మధ్యలో చిరిగిపోయినట్టుగా, అదే ఏదైతే అతన్ని పట్టుకుని వచ్చే ఆ తాడు ఉందో రిప్ కార్డ్ అంటారు. ఆ రిప్ కార్డ్ అనేటువంటిది సరిగ్గా పనిచేసి, అది పనిచేస్తేనే కరెక్ట్గా ఇది ఆ బెలూన్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. అది పని చేయకపోతే, అదే పారాషూట్ తెరవడంలో విఫలం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే అతను ఏమవుతాడు, ఆ పైనుంచి దూకిన వ్యక్తి అదే కొడుతుంది పడి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు ఇతని నమ్మకం అంతా కూడా దేని మీద ఉంటుందంటే, అతనికి వెనుక ఉన్నటువంటి ఆ పారాషూట్ ఏదైతే ఉందో దాని మీద సంపూర్ణమైన నిశ్చత కలిగి దాని మీద నమ్మకంతో ఇతను ఏం చేస్తాడంటే అంత పై స్థలంలో అయినా సరే ఎక్కడికి దొరుకుతాడు. కాబట్టి ఖచ్చితంగా అది పనిచేస్తుంది
అది ఓపెన్ అవుతుంది, పడేటప్పుడు నేను ఇది నన్ను కాపాడుతుంది అనేటట్లుగా దాని మీద నమ్మకంతో పైన దూకే వ్యక్తి వీటి మీద నమ్మకంతో దాంట్లో దూకుతూ ఉంటాడు. అంటే ఏంటంటే తన మీద నన్ను రక్షించడానికి ఒక గొడుగులాగా ఇది నన్ను ఒక వెలుగులాగా ఏర్పడి నన్ను కాపాడుతుంది అనేటువంటి నమ్మకము ఆ పారాషూట్ మీద ఉంచుతాడు ఈ రూపర్ అనేటువంటి వ్యక్తి. మనకి కూడా ఏంటంటే నిరీక్షణ అతనికి ఎలాగైతే ఏమంటాం పారాషూట్ మీద ఎలాగైతే అతను నమ్మకం ఉంచాడో మనకి కూడా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు అనేటువంటి నమ్మకము నిరీక్షణ ఆయన మీద మనకి ఉండాల్సింది అనేటువంటిది మనం దీని నుండి మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనము మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దాన్ని మన నిరీక్షణ విషయమై మనం ఏం ఒప్పుకున్నాం అనేటువంటిది మనం ఒకసారి ఆలోచన చేయాలి. నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది ఏంటంటే దేవుడు అంటే ఈ ముందు భాగం వరకు టీచింగ్ అంతా కూడా ఏంటంటే క్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను రక్షించడానికి ఆయన ప్రధాన యాజకుడిగా వాళ్ళైతే ఒకటే బలిగా ఆయన అర్పించి సదాకాలములకు మనం పరిశుద్ధులుగా ఉన్న నిమిత్తము దేవునితో మనం యువీరులు ఆయనతో ఉండడం కొరకు దేవుడు తిరిగి మరలా రాబోతా ఉన్నాడు. తన కొరకు ఎదురు చూసి వారిని ఆయన మరలా తీసుకుని వెళ్ళబోతున్నాడని 9:28 28:38 చూసాం, 2వ రాగం. అలాగా దేవుని యొక్క అంటే దేవుని మీద నిరీక్షణ విషయమై ఏదైతే మరి మీరు ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న దాన్ని వీళ్ళు ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోవాలి. ఆ పట్టుకున్నది కూడా నిశ్చలంగా పట్టుకోవాలి. అంటే హోల్డ్ ఫాస్ట్ అనేటువంటి మాట ఉపయోగించింది. హోల్డ్ ఫాస్ట్ అనేటువంటి అంటే ఏదైతే పట్టుకున్నారో ఆ పట్టుకున్నది వితౌట్ వేవరింగ్ అంటే ఇటు అటు కథలనేటువంటి స్థితిలో నిశ్చలంగా మనం ఇదేంటైతే ఏ విశ్వాసాన్ని అయితే మనం పట్టుకున్నామో దాన్ని ఖచ్చితంగా దాంట్లో ఇంకేమి మాత్రం తొడుగు బెడుగు లేకుండా సంపూర్ణంగా మనం ఆ విశ్వాసాన్ని గట్టిగా మనం పట్టుకోవలసిన వారమే ఉన్నామనే మాట మనం గమనించాలి. కాబట్టి ఎలాగైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఇతరులు ఈ తన పారాషూట్ మీద తన యొక్క రెడ్ కార్డ్ మీద దాని మీద ఎలాగైతే సంపూర్ణ నిశ్చిత కలిగి ఉంటాడో మనమును ప్రభువు మీద అటువంటి సంపూర్ణ నిశ్చయత కలిగిన వారంగా పట్టుకున్న దాన్ని గట్టిగా మనం పట్టుకోవాలి. అంటే అందుకనే ఈ మాట మనం చూస్తాం. అంటే దేవుణ్ణి అందరూ నమ్ముతారు, చాలామంది నమ్ముతారు, కానీ అవసరమైన విషయంలో గట్టిగా పట్టుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు. అంటే శ్రమలు వచ్చినప్పుడు అంటే కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి వారు చాలామంది ఉంటారు. గట్టిగా పట్టుకోవడం అంటే నిశ్చలంగా పట్టుకోవడం అంటే ఏంటంటే మనకి ఏం జరిగినా సరే నేను నిన్ను వదలను, ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉపద్రవాలు ఎదురొచ్చినా నేను నిన్ను వదలను అని గట్టిగా పట్టుకోవాలి అనేటువంటిది ఇక్కడ మనం చూస్తాం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే మనం చెప్పుకున్నాం కదా, ఒక 5 విషయాలు మనం వీరి గురించి చెప్పుకున్నాం. అంటే ఆ కింద వచనాల్లో 32 నుంచి మనం ఈ మాటలు మనం చదువుతాం. 10వ అధ్యాయం 32 నుంచి శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించారు. పూర్వదినాల జ్ఞాపకం చేసుకోండి. నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో మీరు ఆధారపడ్డారు. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారైతే ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీరు మరి విశేషమైన స్థిరమైన స్వాస్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తిని కోల్పోవటకు సంతోషంగా ఒప్పుకుంటుంది. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టండి. అంటే
ఇలాంటి పరిస్థితులు వీళ్ళకి ఉన్నాయి. ఎలాంటివి అంటే గొప్ప పోరాటమును సహించారు. అంటే ఏంటంటే వాళ్ళకి యూదుల్లో నుండి క్రీస్తులోనికి రావడం వల్ల, ఈ పత్రిక ఎవరికి రాస్తాడంటే యూదులకు రాస్తాడు. యూదుల్లో నుండి క్రీస్తులోకి వచ్చారు. క్రీస్తులోకి వచ్చినటువంటి వీళ్ళు మరి కలుగుతున్న ఇబ్బందులను బట్టి వెనక్కి తీయడానికి ఆలోచిస్తున్న సమయంలో ఈ పత్రిక రాయబడింది. కాబట్టి మీరు శ్రమను అనుభవించారు, గొప్ప పోరాటాన్ని మీరు సహించారు. అంతేకాకుండా ఒక విధంగా చూస్తే నిందలు అనుభవించిన వారితో పాలివారయ్యారు. 10 మందిలో మీరు అదిరిపడ్డారు. అంతేకాకుండా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి, అంటే వీళ్ళలో కొంతమందిని ఖైదును కూడా చేశారు. చివరమాట ఆస్తిని కోల్పోవడానికి కూడా సంతోషంగా ఉన్నారు. ఇదంతా దేనికి జరిగిందంటే వ్యూహనాథం నుండి క్రైస్తవ్యంలోనికి వీళ్ళు రావడం వల్ల వీళ్ళు ఆస్తులు తీసుకున్నారు, వీళ్ళ ఖైదులు చేశారు, వీళ్ళకి శ్రమలు పాలు చేశారు, తర్వాత అవమానపరిచారు, నిందలు గురి చేశారు. ఇవన్నీ క్రైస్తవులుగా ఏర్పడినటువంటి వీరికి మరి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలంటే, మీరు ఏదైతే ఒప్పుకున్నారో 17:3 మనం చూస్తాం. ఇప్పుడు మీరు ఏదైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకున్న దాన్ని మీరు ఏం చేయాలంటే నిశ్చలంగా పట్టుకోండి. మీరు క్రీస్తులను విశ్వసించారు, ఆ విశ్వాసాన్ని మీరు నిశ్చలంగా పట్టుకోండి. హోల్డ్ ఫాస్ట్ యువర్ ఫెయిత్ వితౌట్ వ్యావరింగ్. మీరు ఏదైతే దేని మీద అయితే విశ్వసించారో క్రీస్తు మీద, ఆ క్రీస్తుని శ్రమ కలిగిన, కష్టాలు కలిగిన, ఇరుకులు ఇబ్బంది కలిగిన ఆయన్ని మాత్రం మీరు వదలకుండా నిశ్చలంగా మీరు పట్టుకోండి అని వారిని హెచ్చరిస్తున్నట్టుగా మనం చూస్తాము. కాబట్టి 4 విషయాలు ఇక్కడ మనం చూసాం. ఈ దినాన్ని ఏంటంటే ప్రభు సన్నిధానానికి ఎలా రావాలి. మొదటిది కల్మషం లేని హృదయాలు, అంటే కల్మషం తోచుకున్నట్లు మనస్సాక్షి, తర్వాత నిర్మలమైన వధువుతో స్నానం చేయబడిన శరీరములు, తర్వాత ప్రోక్షింపబడిన హృదయములు, తర్వాత విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయంతోటి దేవుని సన్నిధానానికి మనం రావాలి. రెండవది, మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చయంగా మనం పట్టుకోవాలి. అంటే చేయాల్సి ఇది ఉంది కాబట్టి ఏదో ఉంది. యేసుక్రీస్తు శరీరం అనే తెర ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోనికి చేరగలము కాబట్టి కనుకను. రెండోది, మన పైన గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుకను ఇవి మనం చేయాలి. ఇది ఆయన సన్నిధానానికి మనం చేరాలి. మొదటిది ఎలా చేరాలనేది 4 విషయాలు మనం చూసాం. రెండోది, నిశ్చలంగా మనం పట్టుకోవాలి. మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకోవాలి. అంటే ఈ 4 విషయాల్లో ఖచ్చితంగా మనం చేయాలి. లెట్ us draw nigh, అంటే దేవుని సన్నిధానానికి చేద్దాం. రెండోది, మనం ఒప్పుకున్న దాన్ని నిశ్చలంగా పట్టుకుందాం. 23వ వచనంలో ఉంటారు. తర్వాత ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకడునొకడు కోల్పోలేదు. అది 24లో మనం చూస్తాం. తర్వాత సమాజంగా కూడుకోవడానికి మానకుండా సమాజంగా కూడుకోవడానికి మనం ప్రయత్నించాలి. అంటే లెట్ us not forsake the assembling of ourselves together. సమాజంగా ఈ 4 విషయాలు చెప్పాడు. ఈ 2 ఉన్నాయి కాబట్టి దేవుని సన్నిధానానికి వెళ్ళే మార్గం మనకు ఉంది, ఆయన శరీరము రక్తం ద్వారా. రెండోది, మన పైన గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కాబట్టి ఈ 4 విషయాలు మనం చేయాలి. మొదటిది, దేవుని సన్నిధానానికి చేరాలా. అది ఎలాగా? మనస్సాక్షి కలవశం తోచకుండా చెప్పిన హృదయాలు, నిర్మలమైన ఉదకంతో స్నానం చేయబడిన శరీరములు, సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయం, వీటితోనే దేవుని సన్నిధానానికి మనం చేరాలి. మొదటిది. రెండవది, మనం ఏదైతే ఒప్పుకున్నామో క్రీస్తు దేవుని కుమారుడని వారు ఒప్పుకున్నారు, ఆ ఒప్పుకున్న దాన్ని ఖచ్చితంగా పట్టుకోవాలి, నిశ్చలంగా పట్టుకోవాలి. ఎందుకంటే శ్రమలు కష్టాలు వారికి వచ్చినాయి కాబట్టి ఆ కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా మీరు పట్టుకున్నది మాత్రం వదలొద్దు, గట్టిగా ఆయన పట్టుకోండి అని వారికి చెప్తున్నాను. మూడవది, ఒకరికొకరు
పురుకొల్పుకోండి ప్రేమ అంటే కన్సిడర్ ఉన్నారా టు ప్రొవోక్ టు లవ్ అనేది 4వది. దట్ ఇస్ నాట్ అసెంబ్లింగ్ అవర్ సెల్ఫ్ టుగెదర్. మన సమాజంగా కూడుకోవడం మానవుడు. ఈ 4 విషయాలు కూడా మనం చేయాల్సింది. ఎందుకంటే మనకి ఆ సోర్స్ 2 మనకు ఉన్నాయి. దేవుని సంధానానికి వెళ్ళడానికి ధైర్యము, ఆయన శరీరం ద్వారా, ఆయన రక్తం ద్వారా. రెండోది మనకి గొప్ప ప్రధాన యాజకుడు మనకి 2 ఉన్నాయి. కాబట్టి ఈ 4 చేయాలి. 4లో 2 మనం చూస్తాం, మిగిలిన 2 బాగా మనం చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల రీతిగా ప్రేమించిన మా ప్రియతంలో కొద్ది విషయాలకు వాక్ ద్వారా మీరు మాతో మాట్లాడారు. గడిచిన కాలం నుండి మిమ్మల్ని భద్రపరిచి ఈ ప్రభుత్వంలో వాక్యము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం నడుస్తున్నారు. విన్న వాక్యం మా వినికుండా ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించండి. నిజమే మాకు గొప్ప నిశ్చయత కలుగు చేశారు. ఆయన మీ సన్నిధానానికి చేరడానికి మాకు ఇచ్చిన మార్గం బట్టి, ధైర్యం బట్టి, మళ్ళా ఆయన తండ్రి మా పైన ప్రధాన యాజకుడు మీరు ఉన్నారు. కాబట్టి మేము మీ సన్నిధానానికి చేరవలసిన వారమైనా, మేము ఒప్పుకున్న దాన్ని గట్టిగా మేము పట్టుకోవలసిన వారమైనా, ఈ చెప్పబడిన మాటలు మా ఇప్పుడు ఫలింపచేసి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి.